హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్ అండి. ఈ వీడియోలో స్ట్రైట్ కటింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అనేది చిన్న చిన్న టిప్స్ యూస్ చేస్తూ ఎలా స్టిచ్ చేసుకోవాలో వీడియో అనేది ఉంటుంది. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మనకి హుక్స్ పట్టి కాజా పట్టి మధ్య గ్యాప్ రాకుండా, అలాగే చంక దగ్గర ప్లస్ మార్క్ వచ్చేలాగా షేప్స్ అనేది నీట్గా ఎలా కుట్టుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం కట్ చేసుకున్న తర్వాత ఇది చంక దగ్గర వచ్చిన పీసు, దాన్ని మనం షేప్ బెల్ట్లకి యూస్ చేసుకోవచ్చు. హ్యాండ్స్, అలాగే ఫ్రంట్ షేప్ తీసుకున్న దగ్గర పీసు, అలాగే నెక్ కట్ చేస్తాం కదా ఆ పీసులన్నీ ఉంటాయి కదా, వీటిని అన్నిటిని కూడా పక్కన పెట్టుకొని ఫస్ట్ మనము షేప్ బెల్ట్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ మనం ఫ్రంట్ షేప్ తీసినప్పుడు వస్తుంది కదా ఆ పీస్ని, అలాగే చంక్ కట్ చేసినప్పుడు వస్తుంది కదా ఆ రెండు పీసులని యూస్ చేసుకొని ఒకదానిపైన ఒకటి పెట్టి మనకి షేప్ బెల్ట్ ఎంత వెడల్పులో కావాలో అంత వెడల్పు ఉండేలాగా స్ట్రైట్గా కుట్ అనేది వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసుకొని దాన్ని నీట్గా రఫ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ ఎక్స్ట్రా ఖర్చు అనేది మనం ఏం కట్ చేసుకోని అవసరం లేదు, అది అలాగే లోపలికి పెట్టి మనం పై కుట్ అనేది వేసుకుంటే షేప్ బెల్ట్ అనేది స్టిఫ్గా ఉంటుంది. మీకు కావాలంటే ఎక్స్ట్రా క్లాత్ కూడా లోపల పెట్టి స్టిచ్ చేసుకోవచ్చండి. రెండింటిని కూడా ఇలా పైకుట్ట అనేది వేసుకున్న తర్వాత రెండింటిని సపరేట్ చేసుకొని ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఖర్చు అంతా ఎక్స్ట్రాగా ఏదన్నా ఉంటే నీట్గా కట్ చేసుకొని షేప్ బెల్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూసేయండి. ఆది బ్లౌజ్ కాజా పట్టి వైపు నుంచి షేప్ బెల్ట్ ఎంత వెడల్పు ఉందో ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మెయిన్ డాట్ దగ్గర ఎంత వెడల్పు ఉందో ఒక మార్కింగ్ అనేది చేసుకొని, అలాగే చివర్లో కూడా ఎంత వెడల్పు ఉన్నదో ఒక మార్కింగ్ చేసుకొని దానికన్నా ఎక్స్ట్రాగా ఒక పావించు కానీ హాఫ్ ఇంచ్ కానీ ఉండేలాగా షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్ కట్ చేసినప్పుడు మిడిల్లో ఒక క్లాత్ అనేది వస్తుంది కదా ఆ క్లాత్లోనే మనము నెక్కి హెమ్మింగ్ పట్టి అనేది కట్ చేసుకోవాలి. హెమ్మింగ్ చేసుకోవాలి అంటే 1.5 ఇంచు వెడల్పు ఉండేలాగా క్రాస్ పీస్లు అనేది కట్ చేసుకోవాలి. పైపింగ్ చేసుకోవాలంటే 1.25 ఇంచు ఉండేలాగా క్రాస్ పీస్ అనేది కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ హెమ్మింగ్ కోసం కట్ చేసుకుంటున్నాను కాబట్టి 1.5 ఇంచు వెడల్పు ఉండేలాగా క్రాస్ పీసుల్ని కట్ చేసుకున్న పీసులన్నిటి కూడా ఇలా క్రాస్గా పెట్టుకొని ఒకదానిపైన ఒకటి ఇలా నీట్గా జాయింట్ చేసుకోవాలండి. ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు కూడా మనము జాగ్రత్తగా జాయింట్ చేసుకోవాలి, ఎందుకంటే ఖర్చులన్నీ కూడా ఒకవైపుకి వచ్చేలాగా చూసుకొని జాయింట్ చేసుకొని దేనికి వాటిని ఇలా సపరేట్ చేసుకొని ఖర్చు మొత్తం నీట్గా కట్ చేసుకున్నట్లయితే మనకి హెమ్మింగ్ పట్టి అనేది రెడీ అయిపోతుంది. పైపింగ్ అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనం ఇక్కడ హెమ్మింగ్ పట్టి రెడీ చేసుకుంటున్నాం కాబట్టి ఫోల్డింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్లో లోతు ఎలా కట్ చేసుకోవాలో చూసేయండి. స్టార్టింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్కి, అలాగే చంక లూస్ మార్కింగ్ చేసుకుంటాం కదా ఆ మార్కింగ్కి రెండింటికి మిడిల్లో వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ చేసుకున్న దగ్గర హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఇలా ఎస్ షేప్లో ఫ్రంట్ పార్ట్లో హ్యాండ్స్కి లోతు అనేది తీసుకున్న తర్వాత హ్యాండ్స్కి హెమ్మింగ్ ఫోల్డింగ్ చేసుకోవడానికి ఎంతైతే క్లాత్ వదులుంటామో కట్ చేసినప్పుడు ఆ క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని నీట్గా రఫ్ చేసుకోవాలి. చూడండి, ఇలా హెమ్మింగ్ పట్టి అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని రఫ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా ఆపోజిట్గా వచ్చేలాగా చూసుకొని మనం హెమ్మింగ్ పట్టి అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి, లేకపోతే రెండు కూడా ఒకే వైపుకి వచ్చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనము హుక్స్ పట్టి కాజా పట్టి ఎలా కట్ చేసుకోవాలో చూసేయండి. మనకి ఉన్న మిగిలిన క్లాత్లో హుక్స్ పట్టి కాజా పట్టి అనేది రెడీ చేసుకోవాలి. కాజా పట్టి కోసం 3 ఇంచెస్ వెడల్పున్న స్ట్రైట్ క్లాత్, అలాగే హుక్స్ పట్టి కోసం 2 ఇంచెస్ వెడల్పున్న స్ట్రైట్ క్లాత్ అనేది కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ అనేది ఎలా కుట్టుకోవాలో చూసేయండి. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ని ఇలా ఓపెన్ చేసుకొని బ్యాక్ పార్ట్లో హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేసుకోవడానికి క్లాత్ అనేది మనం కట్ చేసుకున్నప్పుడు ఎక్స్ట్రాగా వదులుతాం కదండి, ఆ ఎక్స్ట్రాగా వదిలిన క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని నీట్గా రఫ్ చేసుకున్నట్లయితే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. క్లాత్ అనేది ముందుకి వెనక్కి జరగకుండా నీట్గా స్ట్రైట్గా వస్తుంది హెమ్మింగ్ పట్టి అనేది. ఇలా నీట్గా రఫ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ పట్టి అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు చేతి హెమ్మింగ్ వేసుకోవాలి అంటే ఒక 1/4 ఇంచు లోపలికి కుట్టు పడేలాగా, అలాగే లూజ్ కుట్టు పెట్టుకొని వేసుకోవాలి. మిషన్ హెమ్మింగ్ వేసుకోవాలి అంటే నార్మల్ కుట్టు పెట్టుకొని స్ట్రైట్గా ఎడ్జ్ను కుట్టు పడేలాగా వేసుకోవాలి. నేను ఇక్కడ చేతి హెమ్మింగ్ వేసుకోవాలి కాబట్టి కుట్టు అనేది లోపలికి పెట్టుకొని వేసుకున్నాను
తీసుకున్నానండి. చూడండి ఇప్పుడు బ్యాక్ డాట్స్ పట్టుకోవడానికి షోల్డర్కి మిడిల్లో ఫోల్డింగ్ చేసి పెట్టుకొని 1/2 ఇంచ్ వెడల్పు 4 ఇంచెస్ పొడవు ఉండేలాగా బ్యాక్ డాట్స్ అనేది రెండు వైపులా కూడా పట్టుకోవాలి. నీట్గా రఫ్ చేసుకొని ఇలా క్రాస్గా బ్యాక్ డాట్స్ అనేది పట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ అనేది వేసుకొని షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ కోసం మనం క్లాత్ అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా వదులుంటాం కదండి ఖర్చు కోసము. ఆ 1/2 ఇంచ్ మార్జిన్తోనే షోల్డర్స్ అనేది నీట్గా జాయింట్ చేసుకొని 2 కుట్లు వచ్చేలాగా వేసుకోవాలి. ఇలా షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చాలా ఈజీగా చెప్పేస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే షోల్డర్కి మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచ్ ఉండేలాగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఆ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి మెయిన్ డాట్ అనేది వెడల్పు మార్కింగ్ చేసుకోవాలి. ఈ మెయిన్ డాట్ మార్కింగ్ చేసుకునేటప్పుడు మనకి చిన్న సైజ్ బ్లౌజులకి ఒకలాగా, పెద్ద సైజు బ్లౌజులకి ఒకలాగా మార్కింగ్ చేసుకోవాలి. సన్నగా ఉన్న వాళ్ళకేమో 1.25 ఇంచు వెడల్పు ఉండేలాగా మనం మెయిన్ డాట్ వెడల్పు అనేది తీసుకోవాలి. అదే లావుగా ఉన్న వాళ్ళకి 1.5 కానీ లేకపోతే 1.25 వరకు తీసుకోవచ్చండి. మరీ లావుగా ఉన్న వాళ్ళకి, చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి. నేనైతే ఇక్కడ మీడియం సైజ్ బ్లౌజే కాబట్టి 1.25 ఇంచు వెడల్పు అనేది తీసుకున్నాను. అలాగే హైట్ వచ్చి నార్మల్ వాళ్ళకి 2.25 కానీ 2.5 కానీ సరిపోతుంది. ఇంకా హైట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, లావుగా ఉన్న వాళ్ళకి 2.25 కానీ లేకపోతే 3 ఇంచుల వరకు కూడా మనం ఈ మెయిన్ డాట్ హైట్ అనేది తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.25 ఇంచు వెడల్పు అలాగే 2.5 ఇంచు పొడవు ఉండేలాగా మెయిన్ డాట్ అనేది పట్టుకున్నానండి. ఇప్పుడు సెకండ్ డాట్ పట్టుకోవడానికి ఇలా హుక్స్ పట్టి కాజా పట్టి వైపు మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని 1/2 ఇంచు వెడల్పు 2.5 ఇంచు పొడవు ఉండేలాగా సెకండ్ డాట్ అనేది మార్కింగ్ చేసుకొని సెకండ్ డాట్ అనేది పట్టుకోవాలి. ఈ సెకండ్ డాట్ అనేది లావుగా ఉన్న వాళ్ళకి మనం ఇక్కడ నార్మల్గా 1/2 ఇంచు తీసుకున్నాం కదా, లావుగా ఉన్న వాళ్ళకైతే 1/2 ఇంచు వెడల్పు 3 ఇంచులు పొడవు ఉండేలాగా కూడా పట్టుకోవచ్చండి చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి. చూడండి ఇప్పుడు మూడో డాట్ ఎలా పట్టుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ పట్టుకున్న ఈ 2 డాట్లని ఇలా ఒక దగ్గరికి పట్టుకున్నట్లయితే చంక దగ్గర ఒక ఫోల్డింగ్ లాగా వస్తుంది. ఆ ఫోల్డింగ్ లాగా వచ్చిన దగ్గర మూడో డాట్ అనేది పట్టుకోవాలి. ఈ మూడో డాట్ వెడల్పు అనేది 1/2 ఇంచు ఉండాలి, పొడవేమో 3.5 ఇంచుల వరకు ఉండేలాగా చూసుకొని మూడో డాట్ అనేది పట్టుకోవాలి. మరి చెస్ట్ ఎక్కువగా లావుగా అలాగే షార్ప్గా కావాలి, కూసిగా కావాలి అంటారు కదండి షేప్ అనేది, అలాంటి వాళ్ళకి 4 ఇంచెస్ పొడవు ఉండేలాగా కూడా మనం ఈ మూడో డాట్ అనేది పట్టుకోవచ్చు. ఇక్కడ నార్మల్గా పెట్టుకుంటున్నాను కాబట్టి 1/2 ఇంచు వెడల్పు 3.5 ఇంచులు పొడవు ఉండేలాగా మూడో డాట్ అనేది పట్టుకున్నాను. చూడండి ఇలా పట్టుకున్నట్లయితే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్రంట్ డాట్స్ అనేది పర్ఫెక్ట్గా పట్టుకోకపోతే బ్లౌజ్ ఫిట్టింగ్ మొత్తం కూడా పోతుందండి. సన్నగా ఉన్న వాళ్ళకి ఈ డాట్స్ అనేది పెద్దగా పట్టుకున్నా బాగుండదు, లావుగా ఉన్న వాళ్ళకి ఈ డాట్స్ అనేది చిన్న చిన్నగా పట్టుకున్నా వాళ్ళకి బ్లౌజ్ అనేది సెట్ అవ్వదు. కాబట్టి ఏ సైజు వారికి ఎలా పట్టుకుంటే బాగుంటుందో చూసుకొని పట్టుకోవాలి. మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే ఆది బ్లౌజ్ తీసుకొని హుక్స్ పట్టి కాజా పట్టి వైపు నుంచి ఎంత వెడల్పులో డాట్ అనేది పట్టుకున్నారు, ఎంత హైట్ ఉంది అనేది ఒకసారి చూసుకొని కూడా ఆది బ్లౌజ్ని పట్టి కూడా డాట్స్ అనేది పట్టుకోవచ్చు. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పైన షేప్ బెల్ట్ పెట్టినప్పుడు చూడండి ఈ కార్నర్ అనేది ట్రయాంగిల్ షేప్లో వచ్చిందంటే ఫ్రంట్ పార్ట్ వైపు మనకి హెచ్చు తగ్గులు అనేది రాకుండా షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ని ఓపెన్ చేసుకొని ఆ ఖర్చు అనేది పైకి వచ్చేలాగా పెట్టుకొని పై కుట్టు అనేది వేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం షేప్ బెల్ట్ అనేది ఇక్కడ నుంచే జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి జాయింట్ చేసుకుంటే ఎక్స్ట్రాగా ఏదన్నా వచ్చిందంటే హెచ్చు తగ్గులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రెండింటికి కూడా నేను హుక్స్ పట్టి కాజా పట్టి వైపు నుంచే షేప్ బెల్ట్ అనేది జాయింట్ చేసుకుంటున్నాను. కాకపోతే ఒకదాన్నేమో రైట్ సైడ్ వైపు నుంచి జాయింట్ చేస్తున్నాను, ఒకదాన్నేమో రాంగ్ సైడ్ వైపు నుంచి జాయింట్ చేస్తున్నాను. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే అర్థమవుతుంది. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే కాజా పట్టి స్టిచ్ చేసుకుందాము. కాజా పట్టి కోసం తీసుకున్న క్లాత్ని కింది వైపు పెట్టి చూడండి కింది వైపు నుంచి ఒక 1/2 ఇంచు మార్జిన్తో ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత పట్టీని ఓపెన్ చేసుకొని డబల్ ఫోల్డింగ్ చేసుకొని మనం కుట్టుకున్నప్పుడు ఖర్చు వస్తుంది కదా, ఆ ఖర్చు వరకు వచ్చేలాగా చూసుకొని కాజా పట్టీని పెంచి కుట్టుకోవాలండి.
మనం జాయిన్ చేసుకున్న క్లాత్ పైనే ఈ ఫోల్డింగ్ వచ్చేలాగా చూసుకొని కాజా పట్టీ అనేది స్టిచ్ చేసుకోవాలి. బాడీ పార్ట్ వైపు పైకి కాజా పట్టీ అనేది రాకూడదండి. ఇలా డబుల్ స్టిచ్ అనేది వేసుకున్నట్లయితే మన కాజా పట్టీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు హుక్స్ పట్టీ ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. హుక్స్ పట్టీ కోసం తీసుకున్న క్లాత్ని కింది వైపు పెట్టుకొని దానిపైన బాడీ పార్ట్ అనేది పెట్టుకొని ఇలా పావించు మార్జిన్తో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మీరు గమనించినట్లయితే రెండిటికి కూడా నేను కింది వైపు నుంచే జాయిన్ చేసుకుంటూ వస్తున్నాను, హుక్స్ పట్టీ కాజా పట్టీ. కాకపోతే దీనికి కూడా రైట్ సైడ్ కింది వైపు ఒకదానికి, రాంగ్ సైడ్ కింది వైపు ఒకదానికి వచ్చేలాగా చూసుకొని జాయింట్ అనేది వేసుకుంటున్నాను. కాజా పట్టీని అయితే మనము పెంచి కుట్టుకుంటాం కదా, హుక్స్ పట్టీనేమో లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ పట్టీ ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న హెమ్మింగ్ పట్టీని కాజా పట్టీ వైపు నుంచి నెక్ చుట్టూ ఒక పావించు మార్జిన్తో ఖర్చు అనేది వదిలిపెట్టి కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకునేటప్పుడు షోల్డర్ జాయిన్ చేసిన ఖర్చు ఏదైతే ఉంటుందో దాన్ని బ్యాక్ పార్ట్ వైపు వచ్చేలాగా చూసుకొని నెక్ చుట్టూ హెమ్మింగ్ పట్టీ అనేది ఒకే మార్జిన్తో కుట్టుకుంటూ రావాలి. ఒక దగ్గర ముందుకి ఒక దగ్గర వెనక్కి కాకుండా ఒకే మార్జిన్తో కుట్టుకుంటే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి, షేప్ అనేది. మనం ముందుగానే హెమ్మింగ్ పట్టీ అయినా, షేప్ బెల్ట్లు అయినా, హుక్స్ పట్టీ కాజా పట్టీ అయినా, హ్యాండ్స్ అయినా రెడీ చేసి పెట్టుకుంటే బ్లౌజ్ కుట్టుకునేడానికి ఈజీగా ఉంటుంది, తొందరగా కూడా పని అనేది అయిపోతుంది. చూడండి, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకొని ఈ హెమ్మింగ్ పట్టీని ఒక పావించి ఉండేలాగా చూసుకొని ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు కావాలి అంటే ఫస్ట్ హెమ్మింగ్ పట్టీని ఓపెన్ చేసి దానిపైన స్టిచ్ వేసుకున్న తర్వాత కూడా ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గానే ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకోవడం వల్ల పని అనేది తొందరగా అవుతుంది, బ్లౌజ్ కూడా తొందరగా కుట్టేయొచ్చండి. ఇలా నెక్ చుట్టూ కూడా ఒకే మార్జిన్తో హెమ్మింగ్ పట్టీ అనేది ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత వెనక్కి తిప్పించి హెమ్మింగ్ పట్టీ జాయిన్ చేసిన తర్వాత ఖర్చు క్లాత్ అనేది ఉంటుంది కదా, ఆ క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకునేటప్పుడు బిగినర్స్ కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి, ఎందుకంటే క్లాత్ కూడా కట్ అయిపోయే అవకాశం ఉంటుంది. అలాగే షోల్డర్ దగ్గర జాయిన్ చేసిన ఖర్చు క్లాత్ కూడా కట్ అయిపోయే అవకాశం ఉంటుంది. చూసుకొని జాగ్రత్తగా చిన్నగా కట్ చేసుకోండి. ఏమాత్రం అటు ఇటు అయినా బ్లౌజ్ అనేది పాడైపోతుంది. ఇలా చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్నట్లయితే మనకి హెమ్మింగ్ పట్టీ రెడీ అయిపోతుంది. ఇలా ఫోల్డింగ్ చేసుకొని చేతి హెమ్మింగ్ అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. హ్యాండ్స్కి ఆల్రెడీ మనము హెమ్మింగ్ పట్టీ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోత్ తీసుకున్నది ఫ్రంట్ పార్ట్ వైపు వచ్చేలాగా చూసుకొని షోల్డర్కి మిడిల్లో టక్స్ ఇచ్చుకుంటాం కదా, అది షోల్డర్కి నేరుగా వచ్చేలాగా చూసుకొని ఒకవైపు హ్యాండ్ అనేది ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసుకొని దానిపైన డబల్ స్టిచ్ వేసుకుంటూ షోల్డర్ దగ్గరికి వచ్చిన తర్వాత సూదిని కిందికి దింపుకొని ఇప్పుడు ఇటువైపు బాడీ పార్ట్ని హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. మనం హ్యాండ్స్ అనేది ఎప్పుడైనా సరే షోల్డర్ దగ్గర నుంచి జాయిన్ చేసుకున్నట్లయితే హెచ్చు తగ్గులు రాకుండా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దానిపైన కూడా డబుల్ స్టిచ్ వేసుకున్నట్లయితే హ్యాండ్స్ జాయింటింగ్ అనేది రెడీ అయిపోతుంది. సేమ్ అదే మెథడ్లో ఇటు సైడ్ కూడా హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అనేది బిగినర్స్కి చాలా బాగా యూస్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ స్టిచ్చింగ్ వీడియోలో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మీ కమెంట్స్కి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. నా బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మెథడ్స్ రెండు కూడా చాలా సింపుల్గా ఉంటాయండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలి అన్న వాళ్ళకి తలనొప్పి లేకుండా ఈజీగా నేర్చుకోవాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలా రెండు వైపులా కూడా హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకోవాలి. మనం నడుం లూస్ అనేది మార్కింగ్ చేసుకోవడానికి బ్యాక్ పార్ట్ని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ని కూడా అటువైపు సైడ్ జాయింట్స్ ఇటువైపు సైడ్ జాయింట్స్ని ఇలా పట్టుకొని బ్యాక్ పార్ట్ నడుం లూస్ అనేది ఆది బ్లౌజ్కి ఎంత ఉందో దాన్ని ఇలా కొత్త బ్లౌజ్కి కూడా నడుం లూస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్లో హుక్స్ పట్టీ వైపు ఎంత లూస్ ఉంది, అలాగే కాజా పట్టీ వైపు కూడా ఎంత లూస్ ఉన్నది అనేది మార్కింగ్ చేసుకొని సైడ్ జాయింట్స్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్స్ ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసి పెట్టుకొని ఆది బ్లౌజ్ హ్యాండ్ లూస్ అనేది ఎంత ఉందో చూసుకొని ఇలా నీట్గా ఒక చిన్న రఫ్ అనేది ఇచ్చుకున్న తర్వాత చంక లూస్ మార్కింగ్ చేసుకోవడానికి షోల్డర్ దగ్గర నుంచి సైడ్ జాయింట్స్ వరకు ఎంత ఉందో ఆడ వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. పైనుంచి కింద వరకు ఇలా స్ట్రైట్ గా ఈ మార్కింగ్స్ ని పట్టుకొని సైడ్ జాయింట్స్ అనేది చేసుకోవాలి. ఇలా సైడ్ జాయింట్స్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసిన క్లాత్ అనేది ఖర్చు ఉంటుంది కదా, అది పైకి ఉండాలి. అలాగే హ్యాండ్స్ జాయింట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకు కుట్టు ఉంటుంది కదా, అవి రెండు కూడా చంక దగ్గర ఒక్కటిగా వస్తున్నాయా లేదా చూసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. అప్పుడే మనకి చంక దగ్గర ప్లస్ మార్క్ అనేది వస్తుంది. ఇలా స్ట్రైట్ గా కుట్టు అనేది వేసుకున్న తర్వాత దాని పక్కనే ఒక పావించు మార్జిన్ తో ఒక 2-3 కుట్లు అనేది ఎక్స్ట్రాగా వేసుకుంటే కస్టమర్ కి లూసు టైట్
వచ్చినప్పుడు అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. అలాగే క్లాత్ కూడా కొంచెం ఎక్స్ట్రాగా వదిలిపెట్టి ఖర్చు అనేది కట్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా మనకి ఖర్చు అనేది వచ్చిందంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. సైడ్ జాయింట్స్ పైనే మన బ్లౌజ్ ఫిట్టింగ్ మొత్తం కూడా ఆధారపడి ఉంటుందండి. ఎప్పుడైతే మనకి సైడ్ జాయింట్స్ అనేది ఇలా కరెక్ట్గా వస్తాయో అప్పుడే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది మనం చూసుకోకుండానే కరెక్ట్గా వస్తుందని మనం ఫిక్స్ అయిపోవచ్చు. సేమ్ ఇదే మెథడ్లో ఇంకొక వైపు కూడా మనం సైడ్ జాయింట్స్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఇంకొక చిన్న టిప్ చెప్తాను చూడండి. ఇలా సైడ్ జాయింట్స్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి మనకి ఫ్రంట్ బ్యాక్ లూజ్ అనేది మ్యాచ్ అవ్వదండి. కొంచెం అటు ఇటుగా వచ్చి ఇలా క్రాస్గా వస్తుంది. అలాంటప్పుడు ఎలా అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో ఒక చిన్న టిప్ చెప్తాను. ఇదైతే చాలా బాగా యూస్ అవుతుంది. మనము ఆది బ్లౌజ్ ప్రకారము మార్కింగ్ చేసుకున్న విధంగా చూసుకుంటే ఇక్కడ మనకి క్రాస్గా వస్తుంది. అలాంటప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఇలా కరెక్ట్గా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ నడుము లూసు బ్యాక్ పార్ట్ నడుము లూస్ని ఇలా మార్కింగ్ చేసుకొని వాటి రెండిటికి మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ దగ్గరికి స్ట్రైట్గా వస్తుంది కాబట్టి స్ట్రైట్గా కుట్ అనేది వేసుకున్నట్లయితే మనకి సైడ్ జాయింట్ చేసుకున్నప్పుడు కుట్ అనేది స్ట్రైట్గా వస్తుంది. బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది. ఇలా మనం జరిపి కుట్టుకోవడం వల్ల బ్లౌజ్ ఫిట్టింగ్లో ఎలాంటి డిఫరెన్స్ అనేది ఉండదండి. ఎందుకంటే మనకి నడుము లూసు కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. అటు ఇటు అయ్యే అవకాశం ఏమి ఉండదు. బ్లౌజ్ ఫిట్టింగ్ అంతా కూడా మనకి సైడ్ జాయింట్స్ స్ట్రైట్గా వచ్చిందంటే ఆటోమేటిక్గా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా 3 కుట్లు అనేది వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి మనకి చంక దగ్గర కూడా ప్లస్ మార్క్ వచ్చేలాగా ఎంత నీట్గా వచ్చిందో సైడ్ జాయింట్స్ అనేది. అలాగే ఫ్రంట్ పార్ట్లో కూడా హుక్స్ పట్టి కాజా పట్టి వైపు దగ్గర చూడండి కాజా పట్టీకి నేరుగా హుక్స్ పట్టి అనేది సరిపోయింది. అలాగే షేప్ బెల్ట్ 2 సమానంగా వచ్చాయి. ఇక్కడ మనం డాట్ పట్టుకుంటాం కదా ఆ డాట్ కూడా సమానంగా వచ్చింది. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చిన్న చిన్న టిప్స్తో పాటు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్స్కి తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.